నమస్తే వెల్కమ్ టు DTV న్యూస్. త్వరలో జరగనున్న స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజల్లో మంచితనం ఉన్న వారికి అవకాశాలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు సాయంత్రం సాయంపేట మండల కేంద్రంలోని SVKK వేడుకల మందిరంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారని గుర్తు చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో PCC పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలో జరగనున్న జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఎన్నికైన తర్వాత ఇంకెక్కువ కష్టపడాలనేటువంటి దృఢ సంకల్పం జరిగిన గానీ విధంగా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఈరోజు 19వ తారీఖు 20వ తారీఖు అంటే మీరు ఈ 2 రోజులలో ఎవరి ఎంపీటీసీ వారిగా వాళ్ళు రేపు ఎల్లుండే పూర్తి చేసి గ్రామ కమిటీలన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మన యొక్క ప్రచారం తక్కువైతుంది. గతంలో ఉన్న BRS పార్టీ 2 పర్యాయాలు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మిగులు రాష్ట్రాన్ని 8,70,000 కోట్ల అప్పు చేసి కనీసము అన్ని రంగాలలో కూడా వైఫల్యం చెందింది. దళితుని ముఖ్యమంత్రి చేయడంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఊరికో ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అని 10 సంవత్సరాలు అప్పటికి తెస్తే మితికి సరిపోయి అసలుగానే ఉండడం, KG PG ఉచిత విద్యలో వైఫల్యం, నిరుద్యోగ వృత్తిలో వైఫల్యం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడంలో వైఫల్యం.
అదే రకంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఆర్డిఏను అదే విధంగా మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పారేసింది. కనుక మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మనం ఈ యొక్క సంవత్సరం కాలంలోనే 21,000 కోట్ల రుణమాఫీ, 25,70,000 మందికి రుణమాఫీ చేశాం. ఆ రుణమాఫీ అయిన లిస్టును గ్రామ శాఖ కనీసము గ్రామ నడిబొడ్డులో ఫ్లెక్సీలు పేర్లు పెట్టలేకపోయాం. భారతదేశ స్వతంత్రం కొరకు బ్రిటిష్ ఇంగ్లీష్ వాదులతో తరిమి గాంధీ తాతతో ఈరోజు అడుగులో అడిగేసి 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చిన తరుణంలో భారతదేశంలో అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు ఈ దేశంలో కూడు గూడు నీడ కావాలని, పేదలకు ప్రజాస్వామ్య విలువలు కావాలని, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 20 సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అట్టాడు పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి ప్రైవేటు బ్యాంకులను పేద వర్గాలకు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులుగా తీర్చిదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేక హక్కులు కల్పించి ఈ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు బలిగొన్నది ఇందిరాగాంధీ. ఈరోజు పాకిస్తాన్ మన మీద తిరగబడ్డప్పుడు బిడ్డ మా దేశం గురించి ఎవడైనా తిరగబడితే క్షమించేది లేదని పాకిస్తాన్ను ఎదురొడ్డి ఈరోజు ముక్కలు చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేదాకా యుద్ధం ఆపకుండా పోరాడి చేసినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. ఈరోజు ఆ ఇందిరాగాంధీ మరొక యుద్ధం వీరనారి లెక్క పోరాడి పాకిస్తాన్ను తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీ. నేడు ఈరోజు మోడీ యుద్ధం ప్రారంభించిన మధ్యలోనే కాంప్రమైజ్ అయి యుద్ధాన్ని ఆపు చేసి పాకిస్తాన్కు మధ్య అమెరికాలోని పెట్టుబడులకు తలొగ్గినటువంటి వ్యక్తి మోడీ. కనుక మీరు రోజు సోదరులారా, ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరి ఆయన మరణాంతరం ప్రధానమంత్రిగా చేపట్టి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి ఈరోజు సెల్ సిస్టాన్ని తీసుకొచ్చి, కంప్యూటరీకరణ తీసుకొచ్చి, నూతన వరుణాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఈ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ఆనాడు పాకిస్తాన్ను ఎదురొడ్డి పోరాడినటువంటి మాటలకు ఈరోజు ఇందిరాగాంధీ కుటుంబాన్ని మట్టుమరపాలని మరి ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీని కూడా ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ కుమారుడు ఈరోజు రాహుల్ గాంధీ 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా దేశం ముఖ్యం, నాకు పదవి ముఖ్యం కాదని మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రికి అవకాశం ఇచ్చి ఈరోజు ఈ దేశం కొరకు పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు రాహుల్ గాంధీ నెహ్రూ కుటుంబం అని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అదేవిధంగా ఈరోజు ఈ దేశం ముఖ్యమని చెప్పి 35 సీట్లతో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మోడీ ఈరోజు మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పదవి అహంకారంతో, పదవి బలుపుతో ఈరోజు మోడీ కానీ, అమిత్ షా కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా వాళ్ళ యొక్క తీరును ఎండగట్టే విధంగా ఈరోజు ఆయన యొక్క బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, అట్టాడుగున అణగారినటువంటి వర్గాలకు చట్ట సభల్లో కానీ ఈరోజు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ గొప్ప కలిగించినటువంటి గొప్ప మహనీయుని విమర్శ